ఈ వారంలో మనకి చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉన్న కొన్ని స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో మార్కెట్ కనుక కొంత పాజిటివ్ ట్రెండ్ ఇంకా కూడా కంటిన్యూ అయితే కనుక మనకి ఈ స్టాక్స్ 10 to 15% రిటర్న్స్ ఈ వీక్లో ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి న్యూక్లియస్ ఫ్రెండ్స్. న్యూక్లియస్ చాలా బాగా మంచి బ్రేక్అవుట్ కూడా ఇచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక న్యూక్లియస్ చార్ట్ని ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 750 నుంచి 760 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ పర్టికులర్ స్టాక్లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. 750 నుంచి 760 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేసి కంటిన్యూస్గా పడిపోయింది. బట్ మొన్న ఫ్రైడే రోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 2 డేస్ బట్టి కొంత ర్యాలీ కంటిన్యూ అయ్యి ఫ్రైడే రోజు మేజర్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. క్లోజింగ్ అయ్యేసరికి మన ఫ్రైడే రోజు సూపర్ బుల్లిష్ క్యాండిల్ వితౌట్ ఎనీ ప్రాఫిట్ బుకింగ్. సూపర్ బుల్లిష్నెస్ కనిపించింది. ఒకవేళ మండే కనుక కొంత పాజిటివ్గా ఉండి ఈ రేంజ్ పైన కనుక సస్టైన్ అయితే లేదా 800 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో మినిమం టు మినిమం 850, 900 ఈవెన్ 950 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 750 లేదా 740 లెవెల్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మండే ఏమైనా పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 750 నుంచి 760 ఈ రీజన్ కోసం వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్స్ వచ్చిన తర్వాత బై చేయండి ఫ్రెండ్స్. మండే రోజు ఒకవేళ 800 పైన సస్టైన్ అయితే మనం వెంటనే బై చేసుకోవచ్చు. లేదు మండే రోజు ఒకవేళ 800 బిలో వచ్చేస్తే ఈ రేంజ్లో మనం బై చేసి 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. లేదు మండే రోజు 800 పైన సస్టైన్ అయితే కనుక మినిమం 850, 900, 950 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేసి 750 లేదా 740 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వీక్లో ఈ స్టాక్ నుంచి మనం బిగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మేజర్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్ మల్టిపుల్ టైమ్స్. 2020 టైంలో మనకి ఈ లెవెల్ నుంచి పడిపోయింది. 2021 టైంలో మనకి పడిపోయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈ రేంజ్ బ్రేక్ అయిందనమాట. కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ 1 డే అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట న్యూక్లియస్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి బోరోసిల్ రెన్యూవబుల్స్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనకి కొంత పెరిగే ఛాన్స్ అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. ఫ్యూ డేస్ బట్టి కొంత ర్యాలీ ఇచ్చి సైడ్ వేస్ అయ్యి కొంత కింద పడి మళ్ళీ కూడా ఈ రేంజ్ అనేది ఈ రేంజ్కి వచ్చిందనమాట. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 525 నుంచి 530 లెవెల్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మనకి బ్రేక్ అయితే కనుక మనం మినిమం టు మినిమం 550, 575, 600 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెయిట్ చేయండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ దగ్గర నుంచి పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. ఈ రేంజ్ బ్రేక్ అయితే కనుక మినిమం టు మినిమం 550, 575, 600 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి బోరోసిల్ రెన్యూవబుల్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ మెడ్ ప్లస్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మొన్న మేము ఈక్విటీలో మెడ్ ప్లస్ స్టాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మేము 9% సింగిల్ డేలో ఎర్న్ చేసాం అనమాట. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 20% టచ్ చేసింది. దాంట్లో మేము 9% తీసుకున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మెడ్ ప్లస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక మేజర్ లెవెల్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. మెడ్ ప్లస్ స్టాక్ కూడా కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసి బ్రేక్ అయి ఫెయిల్ అయింది. మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 800 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా 850, 900 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వన్స్ 800 పైన సస్టైన్ అయిన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకోండి. 50 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మండే రోజే 800 బిలో వచ్చేస్తే ట్రేడ్ అనేది తీసుకోకండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేసి తీసుకోవడమే స్వింగ్ ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్. 800 పైన మండే రోజు సస్టైన్ అయితే కనుక మినిమం 850, 900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 750 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం. ఒకవేళ 800 బిలో వచ్చేస్తే కనుక ట్రేడ్ అనేది తీసుకోనమాట. ఈవెన్ మన 3 స్టాక్స్ ఈ వీక్ కోసం కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ న్యూక్లియస్ డిస్కస్ చేసాం. చాలా మంచి మేజర్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్లో. అలాగే సెకండ్ స్టాక్ బోరోసిల్ రెన్యూవబుల్స్ డిస్కస్ చేసాం. థర్డ్ వన్ వచ్చేసరికి మెడ్ ప్లస్. బోరోసిల్ రెన్యూవబుల్స్ కొంచెం వెయిట్ చేసి తీసుకోండి గైస్. 530 పైన సస్టైన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడిపోవడానికి ట్రై చేసింది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అనమాట. ఇవన్నమాట 3 స్టాక్స్ షార్ట్ పీరియడ్ కోసం 10 to 15% రిటర్న్స్ కోసం మీరు కూడా అనాలిసిస్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే
ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది వీడియో జస్ట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకోసం మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే మీరు కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.